అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కౌలూరు గ్రామంలో శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరంలో చక్కటి ఆత్మజ్ఞాన సందేశంతో పాటు ఇక్కడ ఆత్మజ్ఞానుల యొక్క అనుభవాలు కూడా తెలియజేసుకుందాము. ఆ కార్యక్రమంలో మొదటగా మనకి విజయవాడ నుంచి సృష్టి పద్మ గారి యొక్క ఆత్మజ్ఞానాన్ని తీసుకొని తర్వాత మిగతా మన ఈ కౌలూరు గ్రామ ఆత్మ బంధువులందరి నుంచి అనుభవాలు తెలియజేసుకుందాం. నమస్కారం అండి అందరికీ. ఈ కౌలూరు గ్రామస్తులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క మాస్టర్స్ ఎంతో ఎంతో నాకు దోహదపడుతూ ఉన్నారు నా ఆత్మ ఎదుగుదలకి. అంటే నేను క్లాసులు చెప్పడానికి వస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల జ్ఞానాలు నాకు వీళ్ళ యొక్క అనుభవాల ద్వారా, వీళ్ళని కూర్చోబెట్టినప్పుడు ధ్యానం ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నాను. అందువల్ల ఈ గ్రామంలో ఇవాళ వీళ్ళు 108 రోజుల పాటు ఒక 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, ఇవాళ 8 గంటలు కూడా సిట్టింగ్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క మాస్టర్స్ వాళ్ళందరి నుంచి కూడా సందేశాలు తీసుకోవాలి అనిపించి ఈ యొక్క గ్రామంలో ఈ పౌర్ణమి ధ్యానంలో, ఈ చైత్ర పౌర్ణమి ధ్యానంలో, చైత్ర మాసంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. నా పేరు పద్మావతి, మాది విజయవాడ అండి. నేను ధ్యానానికి వచ్చింది 2002 అక్టోబర్ 15న. 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాను ఈ ధ్యాన జీవితంలో. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉన్నాను. వచ్చినప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియదు, ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు. ఒకానొక డిప్రెషన్లో వచ్చి నేను ధ్యానంలోకి, అనారోగ్యం అంటే వేరేగా అనారోగ్యాలు ఏమీ లేవు, ఎందుకో తెలీదు, బాడీలో నొప్పులు ఉండేవి. ఆ నొప్పులన్నీ పోగొట్టుకోవాలి, ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి తెలియక ఎవరో ఒక డాక్టర్ ద్వారా నీకే అనారోగ్యం లేదమ్మా, ధ్యానం చేసుకో తగ్గుతుంది అన్నారు. దాంతో ఏంటో మెడిటేషన్ అంటే తెలియదు. కానీ అలా మార్చవరంలోనే ఉంటాం మేడము. విజయవాడ పద్మా మేడం నా తొలి గురువు అండి. జక్కా రాఘవరావు గారు, చక్కా పద్మా మేడంకి, ఆ యొక్క ఇద్దరు మాస్టర్స్కి కూడా నా యొక్క కృతజ్ఞతలు, వేల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క జీవితంలో వాళ్ళ ఇద్దరి యొక్క పాత్ర ఎంతో ఎంతో ఉంది. అసలు ఎట్లా ముందడిగేయాలి, ధ్యానం అంటే ఏంటి, ఒక సామాన్య గృహిణి నేను, ఇంట్లో నుంచి బయటికి రావటం కూడా తెలియని తలుపు చాటు బిడ్డగా పెంచిన నా తండ్రి నన్ను ఈ రకంగా ఏ ఊరంటే ఆ ఊరు వచ్చి అక్కడ ఆ యొక్క మాస్టర్స్ని అందరినీ కూడా చక్కని ధ్యానంలో చూస్తూ, ధ్యానం ప్రచారం చేస్తూ, నా యొక్క ఆత్మశక్తిని పెంచుకుంటూ అందరూ కూడా నాలాగా తయారు కావాలి, అందరూ కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ముందుకు ఎదగాలి అని చెప్పి నా యొక్క నిర్ణయం తీసుకున్నాను. నేను ధ్యానానికి వచ్చిన మొదటి రోజే ఆ రకంగా ముందుకు సాగుతూ ఇప్పుడు ఈ గ్రామంలో ప్రచారంలో భాగంగా ఈ యొక్క ధ్యానానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లావణ్య గాయత్రి పిరమిడ్లో ఈ ఉషారాణి గారు, సాంబశివరావు గారు ఇద్దరు దంపతులు ఇచ్చిన సహకారం అసలు మరవలేనిదండి. అలాగే రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ కూడా ఎంతో, అసలు నన్ను ఈ ఊరు తీసుకొచ్చిందే ప్రసాద్ గారు. ఆయన వాళ్ళ లేరు ఈ భూమి మీద, కానీ ఏ లోకాల్లో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఉన్నాను. ఆయనకు కూడా వేల రాజలక్ష్మి గారికి, ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి ఎంతో కృతజ్ఞతలు అర్పించాల్సి ఉంది. మనము వాళ్ళ ద్వారానే ఈ ఊరికి ధ్యాన పరిచయం జరిగింది. రాజలక్ష్మి గారి చెల్లెలు ఈ గ్రామంలో ఉండటం వల్ల వాళ్ళ చెల్లెల ద్వారా ఈ యొక్క గ్రామానికి మేము రావటం జరిగింది, ధ్యాన ప్రచారము. అలాగే ఈ యొక్క మాస్టర్స్ అందరినీ కూడా చక్కగా ఉన్నతంగా ఎదగమంటూ, ఇంకా ఉన్న స్థితి నుంచి ఇంకా ఎదగాలి అని తెలియచేయటానికే ఈ గ్రామం రావడం జరిగింది. అలాగే ఎదుగుతూ ఉన్నారు ఈ మాస్టర్స్ కూడా. అందుకని వారి యొక్క అనుభవాలను మనం విందాము అని చెప్పి వాళ్ళ ఈ కార్యక్రమం ఈ పిఎంసి ఛానల్ ద్వారా కూడా అందరికీ తెలియపరచడం కోసం వచ్చామండి మేము ఇక్కడికి. నా ధ్యాన జీవితంలో నా అనుభవాలు చాలామంది వినే ఉన్నారు. పిఎంసిలో పత్రిజీతో నా ప్రయాణంలో కూడా ఉన్నాయి. ఇంకా
చెయ్యాల్సిందే ఉంది, చెప్పాల్సింది ఏమీ లేదు. ప్రశ్నోపనిషత్తులో, ఆ ఉపనిషత్తుల్లో పిప్పలాద మహర్షికి 6 మాస్టర్స్ 6 ప్రశ్నలు అడుగుతారు. ఆ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో మన ఆత్మ ఎలా ఎదగాలి, ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ప్రాణశక్తి అంటే ఏంటి, ఈ యొక్క భూమికి మనం శరీరం ఎలా తీసుకుంటున్నాము, ఆ ఆత్మ ఏంటి అన్నది అందులో తెలియపరిచాడు. ఆ యొక్క జ్ఞానాన్ని బోధించాలి అనుకుని ఇవాళ రావటం జరిగింది. ముందుగా ఈ కౌలూరు మాస్టర్స్ యొక్క అనుభవాలను మనము షేర్ చేసుకుందాం. ఆ తర్వాత ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. ఓకే మేడం. రజనీ గారు, లక్ష్మి గారు ఎక్కడ కూర్చున్నారో రావాలండి ఒకసారి. ఓకే అండి. మేము మైలవరంలో ఉండేవాళ్ళం అండి ఇదివరకు. మైలవరంలో నేను 2010 నవంబర్ 17వ తారీఖు ధ్యానంలోకి రావటం జరిగింది. అది కూడా నేను అనారోగ్య కారణంతో. నాకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, ఓన్లీ కేవలం ఆరోగ్యం కోసం అని చెప్పి వచ్చిన తర్వాత కాదు, ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉంది, అది మాత్రమే భూమి మీద రాగలదు అని చెప్పేసి, అది మాత్రమే అంటే భూమి మీద జీవించడానికి కేవలం ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వైబ్రేషన్ ప్లస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీగా మారి అది మాత్రమే మన భూమి మీద బతకడానికి ఆధారం అవుతుంది అనేది అయితే నాకు అర్థమైంది అనమాట. కావాలంటే మన బాడీలో వైబ్రేషన్ పెంచుకొని ఆ ఫ్రీక్వెన్సీ స్థాయి పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది ఎనర్జీగా మారి దానివల్ల మనం అంటే కర్మ సిద్ధాంతం అన్నీ ఉంటాయి, ఆల్ ఓవర్ అన్నీ ఇందులో. కాకపోతే మన ఆలోచన విధానం మార్చుకోవాలి అనేది నాకు అర్థమయ్యి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లోకి వెళ్ళిన తర్వాత 2012 ఆగస్టు 20వ తారీఖు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లోకి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు ఎన్ని మందులు వాడినా ఇంకా బతకము అనుకున్న దాన్ని నేను ఈరోజు భూమి మీద ఉండగలిగాను అంటే కేవలం ఆత్మజ్ఞానం వల్లనే. కాబట్టి చక్కగా దానికి అవకాశం ఇచ్చారు నాకు వీళ్ళిద్దరూ కూడా. ఇది చెప్పాను కదా ఇందాకే, ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కౌలూరు గ్రామంలో శ్రీ చెరుకూరు వెంకటేశ్వరరావు గారు లక్ష్మి దంపతులు, అలాగే శ్రీ చెరుకూరు శ్రీనివాసరావు గారు రజనీ గారి దంపతులు మాకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఇక్కడ 5 సంవత్సరాల క్రితం 2020 డిసెంబర్ 25వ తారీఖు నుంచి ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయండి. ముందు వాళ్ళిద్దరు అనుభవం తెలుసుకొని తర్వాత మిగతా ఇక్కడ పిరమిడ్ కట్టించిన వాళ్ళ అనుభవాలు, పిరమిడ్లో ధ్యానం చేసుకోవటం, ఈ 5 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్న అందరి అనుభవాలు కూడా తెలియజేస్తుంది. ఋషి పత్రిజీకి, అమ్మ శర్మాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. మాకు రాజలక్ష్మి ప్రసాద్ గారి ద్వారా ఈ ధ్యానాన్ని అందుకున్నాము. మాకు ఆరోగ్యం ఇదిగా జ్ఞానంలోకి వచ్చాము. ఆరోగ్యము, జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము. ఆత్మజ్ఞానం నుంచి మాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికి పంచుతున్నాము. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి ఇచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యాన పరిచయం చేసిన అక్క రాజలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకు వేల కృతజ్ఞతలు. మా బావ ఎక్కడ ఉండా ఉన్నత లోకాల్లో ఉండా ఆయన ఆశీస్సులు మాకుంటూ ఎన్నో మెసేజ్లు పంపాలని మాకు, ఆయన ద్వారా వచ్చిన దాన్ని మనం ఎంతో ఆత్మజ్ఞానంతో ఈ ఊర్లో ఒక మహావృక్షమై వాళ్ళు ఒక బీజాన్ని నాటారు. దాన్ని మనం మహావృక్షంలాగా పెంచాలని మీ అందరినీ కోరుతున్నాను. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ జస్ట్ జనరల్గా మామూలుగా ఏ హెల్త్ ప్రాబ్లం ఏమీ లేకుండా వచ్చి ఈ లావణ్య గాయత్రి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి చక్కటి సర్వీస్ చేస్తున్న వాళ్ళు సాంబశివరావు గారు, ఉషా గారు దంపతులు కూడా వచ్చి. ఓకే అండి. ఇప్పుడు చక్కటి వాళ్ళు మాట్లాడే ముందు పిల్లలిద్దరి నుంచి మంచి సంగీతం, అదే పాటలే, ఆధ్యాత్మిక పాటలు విందాం.
జస్విత, తన్మయి చిరంజీవులు. జస్విత, తన్మయి ఇద్దరు కూడా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు తన్మయి. నా పేరు జస్విత. రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి నిత్యానంద రస సుందరి ఆనంద రస సుందరి కన్న తల్లివి నీవు, కాళీ మాతవు నీవు, అన్నపూర్ణవు నీవు, ఆది శక్తివి నీవు, ఆది శక్తివి నీవు. కన్న తల్లివి నీవు, కాళీ మాతవు నీవు, అన్నపూర్ణవు నీవు, ఆది శక్తివి నీవు, సృష్టి స్థితిలయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని. సృష్టి స్థితిలయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని. నృత్యగాల రూపిణి రాగకాల నృత్యగాల రూపిణి రాజేశ్వరి విజయేశ్వరి పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి. పూల గిన్నెలలోన పాలు పొసగిన దానా, ఎన్ని జన్మలకైనా నిన్ను మరువమ్మా. పూల గిన్నెలలోన పాలు పొసగిన దానా, ఎన్ని జన్మలకైనా నిన్ను మరువమ్మా. భక్తి ముక్తి శక్తి ప్రదాయిని సుసంగమాయిని భువన మోదిని. భక్తి ముక్తి శక్తి ప్రదాయిని భుజంగమాయిని భువన మోదిని. మహోదరాసిని కామప్రవణలో మహోద కాత్యాయని రక్షాయని రక్షాయమని పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి. जय बोलो गणेश महाराज की जय, बोलो पवन सुत हनुमान की जय, सीतापति रामचंद्र की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्र चोर की जय,
पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणनाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की। వినర వినర శ్రీరాముని చరిత, రాజా రాముని ఘనత. వినర వినర శ్రీరాముని చరిత, రాజా రాముని ఘనత. నిండు భక్తితో కొలిచే వారికి రానివ్వడు ఏ కలత. సీతాపతి రామచంద్ర की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्र चोड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणानाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय। వ్యాధుడు చేసిన పుణ్యాలేవి ధ్రువునికెట్లంది మోక్షం, వ్యాధుడు చేసిన పుణ్యాలేవి ధ్రువునికెట్లంది మోక్షం. గజేంద్రుడికి ఏ విద్యలు తెలుసు, విదురుడు దాసికి కొడుకే. సీతాపతి రామచంద్ర की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्र चोड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणानाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की जय। उग्रसेनुनिकी 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 वृंदारूपं भुजगुనికి ఏ దండం, ఉగ్రసేనునికి వృందారూపం భుజగునికి ఏ దండం. ధన సంపదకి దొరకడు రాముడు, సుధామ దానమే మార్గం. సీతాపతి రామచంద్ర की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्र चोड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणानाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय, सीतापति रामचंद्र की। కబీరు చెప్పెను సులభ ఉపాయం, నిజ భక్తే రామ మార్గం. కబీరు చెప్పెను సులభ ఉపాయం, నిజ భక్తే రామ మార్గం. మాయ మంత్రాలు చెయ్యము లాభం, రాముడి భజనే మోక్షం. సీతాపతి రామచంద్ర की जय, राधापति कृष्ण चंद्र की जय, गौरीपति चंद्र चोड़ की जय, पवन सुत हनुमान की जय, गौरी पुत्र गणानाथ की जय, तपोवन ज्ञानानंद की जय, तपोवन ज्ञानानंद की जय। थैंक यू। చక్కగా పిల్లలు ఇద్దరు మంచి పాట పాడారు. ఇప్పుడు ఉషారాణి గారు, సాంబశివరావు గారు ఈ యొక్క పిరమిడ్ దాతలు వారే. ఈ పిరమిడ్ కట్టించి వాళ్ళ యొక్క అనుభవాలను తెలుసుకుందాం. వాళ్ళు కట్టకముందు ఎలా ఉన్నారు, కట్టిన తర్వాత ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ధ్యాన జీవితంలో వాళ్ళ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని మనం ఇవాళ అద్భుతంగా షేర్ చేయమని వాళ్ళ దంపతులు ఇద్దరిని కూడా కోరుతూ ఉన్నాను. నమస్తే సాంబశివరావు గారు, నమస్కారం అండి ఉషారాణి గారు. మీ ఇద్దరి యొక్క అనుభవాలను షేర్ చేయండి. గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి వేల వేల కృతజ్ఞతలండి. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు దంపతులకు కృతజ్ఞతలు. ముందుగా ధ్యానాన్ని ఈ ఊరికి తీసుకువచ్చిన, ఆశ్రయం ఇచ్చిన లక్ష్మీ వదిన, రజనీ వదిన గారు దంపతులకు కృతజ్ఞతలు. నాకు ముందుగా ధ్యాన పరిచయం చేసిన మా వదిన దుర్గా వదినకి కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలండి. మాకు చేదోడు వదోడుగా ఉంటున్న పద్మ మేడంకి కృతజ్ఞతలు. ఓకే అండి, నేను డిసెంబర్ 2020 తారీఖున ధ్యానంలోకి వచ్చానండి. అప్పటికే 41 days జరిగినాయి లక్ష్మీ వదిన వాళ్ళ ఇంట్లో. కాకపోతే రోజు మా ఆడబడిచి వచ్చి, అమ్మాయి రోజు గుడికి వెళ్తున్నావు కదా, ఒక్కసారి ధ్యానానికి రా అని చెప్తూ ఉంటే వెళ్దాంలే అని రోజు తను ఇల్లు వచ్చేది, మా ఇంటికి వచ్చి చెప్పేదండి. అయినా వెళ్దాంలే అనుకున్నాం కానీ వెళ్ళలేదు. లాస్ట్ రోజున 41 days ఈ ఒక్క రోజన్నా రా అమ్మాయి అని చెప్పిందండి. అయితే ఆ రోజు వాళ్ళు
ధ్యాన ప్రసాదం చేస్తున్నారు కదా, వాళ్ళు వచ్చారు అనుకుంటారేమోనని వద్దనుకున్నాం. కానీ వాళ్ళు కూడా ఫోన్ చేసి కాదు రండి అని అంటే వెళ్ళాము. నాతో పాటు మా ఫ్రెండ్స్ శాంతి, రమ, సుజాత, మేము నలుగురు వెళ్ళాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళాం. వెళ్ళి కూర్చుంటే రాజలక్ష్మి గారు గైడ్ చేస్తున్నారు. ఏ నామము పలకొద్దు, ఏ మీ శ్వాస మీద ధ్యాసను, ఏ మంత్రము పఠించడం అవసరం లేదని చెప్తున్నారండి. అయితే కళ్ళు మూసుకొని కూర్చున్నాం. ఒక అరగంట కూర్చున్న తర్వాత ఓకే చెప్పేశారు. 12:30 అయింది. అప్పుడు ఓకే చెప్పగానే లేసాము. తర్వాత అక్కడ ప్రసాదం పెట్టిన తర్వాత తీసుకొని వచ్చేటప్పుడు మేము నలుగురు మళ్ళీ కలిసే వచ్చాం. వచ్చేటప్పుడు ఏంటో తెలియకుండా నాకు తేలికగాను శూన్యంగాను అడుగులు పడుతున్నాయి. నేను వచ్చేటప్పుడు మేము ముగ్గురు షేర్ చేసుకున్నాం, ఎట్లా ఉందని. అంటే వాళ్ళు బాగుందన్నారు. కానీ నేనైతే నాకు ఇట్లా ఏంటో తెలియకుండా నా లోపల శూన్యంగా అనిపిస్తుంది. నాకు ఎప్పుడు భయంగా లోపల తెలియకుండా అలజడిగా ఉండేది. అట్లాంటి అలజడి ఏమి లేదు, చక్కగా శూన్యంగా ఉంది అని చెప్పానండి. తర్వాత పక్కన లక్ష్మీ వదిన ఇంట్లో, రజనీ వదిన ఇంట్లో 41 days పెడితే కంటిన్యూగా 41 days వెళ్ళారండి. కాకపోతే నాకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమి లేవు. చిన్నగా మామూలుగానే ఏదో చిన్న తలనొప్పి, నడువు నొప్పి అట్లా ఉండేది. 41 days కూడా వెళ్ళి చక్కగా కూర్చొని వచ్చాం. 41 days, లాస్ట్ 41 days రోజు మా వారు సాంబశివరావు గారు వచ్చారండి. ఆ రోజు జీకే గారు వస్తే అయితే చాలా బాగుంది. తర్వాత పిరమిడ్ కట్టుకున్నాము. 3 నెలలకే పిరమిడ్ కట్టుకోవాలనిపించింది. సాంబశివరావు గారు ఎట్లా అన్నా కానీ నేను పిరమిడ్ కడతాను అని అంటే, ఇప్పుడు వద్దులే అన్నా కూడా సాంబశివరావు గారు కట్టాల్సిందే అన్నారండి. కట్టుకున్నాము, బాగానే ఉంది. కానీ ధ్యానం చెయ్యొద్దు అనుకున్నా కూడా అట్లా దాంట్లోకి చెయ్యొద్దు అనిపించినా కూడా కాదు, చెయ్యాలి అని నా లోపల నుంచి ఇంటెన్షన్ చెప్తుందండి. చేస్తే ఎట్లా ఉంటుందో, చేయకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా అర్థమవుతుంది. ఈ 108 రోజులు కూడా సాధన కోసం పెట్టుకున్నాం. ఇక్కడ అందరూ ఇక్కడ ఉన్న ఆత్మబంధువులు అందరూ చాలా గ్రేట్ మాస్టర్స్ అండి. ఎట్లా వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ పిరమిడ్ను ముందుకు తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నాము. మా పిరమిడ్ శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ కేంద్రం విశ్వానికి అంకితం చేస్తామండి. ఇది మాది కాదు, అందరిది. థ్యాంక్ యూ. ఇచ్చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను 2020లో ధ్యానంలోకి వచ్చాను. మా మిస్సెస్ ద్వారా లక్ష్మీ వాళ్ళ ఇంట్లో 41 days అయిపోయింది. రజనీ వాళ్ళ ఇంట్లో 41 days అయిపోయి ఆ రోజు భోజనం చేసి ఆ గేట్ కాచి బయటికి వస్తున్నాను. బయటికి రాగానే పిరమిడ్ గంట చేస్తే 3 గంటల్లో శక్తి వస్తుందని ప్రతి మాస్టర్ చెబుతున్నారు. ఆ ఉద్దేశంతోనే మనం వ్యవసాయం చేస్తా మనకి ఇట్లా 1 గంటకి 3ంటికి వెళ్ళాలంటే కుదరదని ఇంటి పైన మనకి ఇంకోటి వేసేది లేదు, ఇంటి పైన కట్టుకుందామని ఆ పైన ఇంటికి వచ్చి చెప్పాను. ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లం ఇప్పుడు ఎట్లా ఉంది సరే అని 10 రోజులు పోయినాక జీకే గారు రాజలక్ష్మి గారు ఇంటికి వచ్చారు. ఇబ్రాహీంపట్నం ఐశ్వర్య ల్యాండ్లోకి ఆడకి వెళ్ళాము. ఆయన మరి ఆరోగ్యం బాగట్లేదు కదా, బయటికి వెళ్ళి 6 నెలలు పౌర్ణమి 3 రోజులు, అమావాస్య 3 రోజులు బయట పిరమిడ్లో చేయమని చెప్పారు. అప్పుడు ఎందుకు ఇంటి పైన కట్టుకుంటా అని చెప్పాను. అప్పుడే ఆయన పేరు కూడా పెట్టేశారు, గాయత్రి పిరమిడ్ అని. తర్వాత ఇంటికి వచ్చినాక కడదాం అనుకున్నాము. చంద్రగూడి వెళ్ళి పిరమిడ్ చూసి వచ్చాం, మల్లేశ్వర గారి పిరమిడ్. ఆ తర్వాత పిరమిడ్ చూసి వచ్చి కడదాం అనుకున్నాము. కడదాం అనుకున్నాము.
తర్వాత మన ఇంజనీరింగ్ ప్లాన్ మన ఊరు రామకృష్ణ గారిని పిలిపించారు. ఆయన వచ్చినాక ఒకటి కాదు అంటే 2 కడదాం సాంబశివరావు గారు అన్నారు. సరే ఓకే అన్నాను. ఆ 2 కట్టాము. తర్వాత మళ్ళీ ఎదర ఎట్లా అంటే ఎదర కూడా ఇక రేకుల చెట్టు ప్లాన్ చేసి వేసాము. ఆ తర్వాత ఇక రాజలక్ష్మి గారే ఓపెనింగ్ వచ్చి వాళ్ళు జీకే గారు రావటం కుదరలేదు, జక్కా పద్మ గారు రావటం కుదరలేదు. ఆ తర్వాత ఇక మరి ఏం చేద్దాం సాంబశివరావు గారు అని రాజలక్ష్మి గారు అడిగారు. ఇంకెవరండి, మీరే కదా మాకు పరిచయం చేసింది, ఇంకెవరు చేస్తారు, మీరే ఓపెనింగ్ చేయమంటే రాజలక్ష్మి గారు ఓపెనింగ్ చేశారు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఒక చిన్న పాట విందామండి. ఉన్న ఆస్తి స్థిరము కాదు, ఉన్న ఆస్తి స్థిరము కాదు, పోయేటప్పుడు ఏది వెంట రాదు, గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ, ఏది స్థిరము కాదమ్మా, నీ ఇల్లు వేరే ఉందమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా. ఈ యొక్క ధ్యానంతో అది ముడిపడి ఉండి యూట్యూబ్లో ఎవరో పెట్టారు. అది చాలా నచ్చి నాకు మీ అందరి దగ్గర షేర్ చేశాను. రెండమ్మా లైవ్ వెళ్తోంది ఇక్కడ. మీ ఊరు ఏది? కౌలూరేనా? నేను చెప్పాలి. శాంతినగర్ నుంచి రమా మేడం వచ్చారు. ఆవిడ యొక్క అనుభవాల్ని షేర్ చేసుకుందామండి. నా పేరు రమాదేవి అండి. మాది కొండపల్లిలోని శాంతినగర్. 2020 డిసెంబర్ 25న నా ధ్యాన ప్రయాణం మొదలైంది. అయితే ధ్యానంలోకి రావడానికి కారణం మానసిక ఒత్తిడితో ఉండేదాన్ని. అంటే ధ్యానం చేస్తే ఆ ఒత్తిడిని అధిగమించవచ్చు అని ధ్యానంలోకి వచ్చాను. అయితే ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ధ్యానం ఇలా చేస్తారని కానీ అది చేస్తే ఎలా ఉంటుందో కూడా తెలియదు. అయితే మా ఇలువరం రాజ్యలక్ష్మి గారు మా మేనత్త గారు అమ్మాయి. అయితే తను ఎక్కడో కలిసినప్పుడు ధ్యానం చేస్తే బాగుంటుందమ్మా అని చెప్పిన విషయం మాత్రం నాకు గుర్తుండిపోయింది. సరే తను అడిగితే కౌలూరులో రజనీ వాళ్ళ ఇంట్లో క్లాసులు పెడుతున్నాము, నువ్వు కూడా మాతో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పారు. అలా ధ్యాన పరిచయం మొదలైంది. ధ్యాన ప్రయాణం ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక్క మానసిక ఒత్తిడిని అధిగమించడానికే వచ్చింది నేను. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతోనే ఉండాలి. అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనం ఏదో తెలివితేటలతోనో ఈ జ్ఞానంతో మాట్లాడేవాళ్ళం. కానీ ధ్యాన పరిచయం అయ్యి జ్ఞానం తెలుసుకున్న తర్వాత ధర్మంగా ఉంటూ సత్యం వైపు ప్రయాణించటమే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత అని తెలుసుకోగలిగాను. అంటే మనకి 100కు పైగా ధ్యానాలు ఉన్నాయి. కానీ పత్రిజీ గారు చెప్పిన ధ్యానం ఏంటంటే నీ శ్వాసే నీ గురువు. అదే లలితా సహస్రనామంలో చెప్పిన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, గొడానాత్మ అహానాత్మ గొడాకేశ అని కృష్ణ భగవానుడు చెప్పిన ఇవన్నీ క్రోడీకరించి పత్రిజీ గారు మన అందరికీ ఎన్నో పుస్తకాల నుంచి ఎంతోమంది దగ్గర నుంచి నేర్చుకొని, అంటే నేను చెప్పిందే వినొద్దు, మీరు చెప్పింది వినొద్దు, జ్ఞానాన్ని వింటూ పుస్తకాలు చదువుకుంటూ ఆ శ్వాసను పట్టుకొని మనల్ని మనం ధర్మంగా ఎలా
నడవాలో, ఆ సత్యం వైపుకు ఎలా ప్రయాణం చేయాలో చెప్పిన గురువు ఎంత గొప్ప గురువు అంటే, ధ్యాన పరిచయానికి ముందు ఒకసారి చూశాను ఆయన గారిని. ఆయన విలువ అప్పుడు నాకు తెలియదు. ధ్యానం పరిచయం అయిన తర్వాత ఒకసారి చూశాను. అప్పుడు కూడా నాకు ఆయన గారంటే ఏంటో తెలీదు. ఏదో గురువు చూశాను, నాకు అనుభూతి ఏమీ కలగలేదు. కానీ జ్ఞానం తెలుసుకొని అర్థమయ్యే కొద్దీ ఆయన అంటే ఏంటో, ఆయన విలువేంటో ఎంత బాగా అర్థమై ఆయన తెలుసుకున్నప్పుడల్లా అదొక అనుభూతి అనమాట. అంతటి గురువు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు, అంతటి గురువు మనకు పరిచయం ఆయన చెప్పిన గురువుని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నందుకు నా మిత్రులు, ధ్యాన మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అలాగే ఈ ధ్యాన పరిచయం చేసిన రాజ్యలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకి, అలాగే ఈ జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. రమా మేడం చక్కగా తన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నది ఎలా మొదలైందో చెప్పారు. చక్కగా స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, ధ్యాన సాధన ద్వారా ఎదుగుతాము అని తెలియజేశారు. ఆవిడకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. నెక్స్ట్ మేడం రండి, కమాన్ రావాలి, లైవ్ వెళ్తోంది కెమెరాలో. ఎంత భాగ్యమో ఈ యొక్క ధ్యాన జీవితం, ఎంత సౌఖ్యమో అన్నాడు పత్రి గారు. ధ్యాన మహాయజ్ఞాలలో తెల్లవారుజామున 4 నుంచి 8:30, 9 వరకు మమ్మల్ని ధ్యానంలో కూర్చోబెడతాయి. ఏ రోజు కూడా ఎందుకు ఈ మాస్టర్, ఈ గురువు గారు ఓకే చెప్పారు అప్పుడే అనుకున్న సందర్భమే కానీ అసలు ధ్యానంలో నుంచి లెగవాలి అని అనిపించేది కాదు. అంతటి జ్ఞానమూర్తి ఆయన మూర్తిభవించిన ఆ జ్ఞానాన్ని మాకు అందించినందుకు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలండి. జన్మనిచ్చిన తల్లిదండ్రికి కృతజ్ఞతలు. నా పేరు చెరుకూరి దుర్గారాజేశ్వరి. నేను మా తల్లికి 5వ సంతానాన్ని. మా అత్తగారికి, మా మామగారికి మాత్రం 10వ కోడల్ని. బ్రహ్మఋషి పితా పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేను వచ్చింది మాత్రం ఆరోగ్యం కోసం ధ్యానంలోకి వచ్చాను. ఒకరోజు లక్ష్మీ రజని గుళ్ళోకి వచ్చి, లక్ష్మి అత్తయ్య మేము ధ్యానం పెట్టాము 41 రోజు, నువ్వు తప్పనిసరిగా వస్తావా? వస్తానమ్మా అన్నాక అప్పుడు కార్తీక మాసం తర్వాత మా తోడుకోళ్ళు ధ్యానానికి వెళ్తా మా 2వ తోడుకోళ్ళు ఫోన్ చేసింది, దుర్గా ధ్యానానికి వస్తావా అని. ఇవాళ అమావాస్యలే, నేను రాను అంటే, ఇవాళ అమావాస్య కాదు పాడ్యమే, శనివారం రా అంది. సర్లేని వెళ్ళినాక 41 రోజు ఆ రోజు 2 గంటలు ధ్యానం కూర్చోమన్నారు. కానీ కోడళ్ళు మాత్రం నాకు చాలా, అత్తయ్య ఇవాళ ఇక్కడే కూర్చున్నావు, నువ్వు 41 రోజు అక్కడే కూర్చోమని నా కుర్చీ వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఖాళీగా ఉంచేవాళ్ళు. కానీ నేను వారం రోజులు వెళ్తే కళ్ళు మూసుకోమంటున్నారు, కూర్చోమంటున్నారు. కూర్చుంటే కళ్ళం నీళ్ళు ఎక్కడ దాకా కారిపోతున్నాయో కూడా తెలియదు, కానీ కళ్ళు తెరవటం లేదు. కళ్ళు తెరవకుండా అట్టాకే కూర్చునేదాన్ని. వారం రోజులు అయ్యాక ఏముందిలే ఈ ధ్యానం అంటే, కళ్ళు మూసుకోమంటున్నారు, నేను ఇక మానేసేద్దాం అనుకుంటే ఆ రోజు వచ్చింది ఆ అనుభవం, జీవితంలో మర్చిపోనంత అనుభవం. ఆ అనుభవం వచ్చినాక ఇంకా ఈ ధ్యానాన్ని జీవితం ఎప్పుడు నేను వెళ్ళిపోతే అప్పుడు వదిలేసేస్తాను, ఇక ఈ ధ్యానాన్ని మాత్రం వదిలేసేయను అని ఒక నిర్ణయించుకున్నాక అసలు నాకు తెలియక ఆ అనుభవం వస్తే 2 ప్లేటుల్లో ఉసిరికాయలు పోసి, అసలు ఎంత కలరో అసలు ఇప్పుడు కూడా అది చెప్తుంటేనే ఆ కలర్ కనపడుతున్నాయి, అంత గ్రీన్ కలర్. అయితే వచ్చి అమ్మ డబ్బులు ఇవ్వన్నారు. నేను ధ్యానానికి వచ్చాను, నేను డబ్బులు ఇచ్చి నాకు ఉసిరికాయలు అవసరం లేదు అని.
కాదమ్మా ఎంత కొంత ఇవ్వండి. మా మా పెద్దోడికి వాళ్ళ పక్కన ఉండి అందంట, దుర్గా నా దగ్గర 110 రూపాయలు ఉన్నాయి, అవి ఇవ్వు తీసుకో అందంట. తీసుకో అంటే అప్పుడు 50 రూపాయల కాగితం 6 పదులు ఇచ్చేసి తీసుకున్నాక వెళ్తుంటే, ఏంటి మీరు డబ్బులు తీసుకొని వెళ్తున్నారు, నేను ఆరోగ్యం కోసం వచ్చాను, నా ఆరోగ్యం ఏమీ చెప్పరంటే అసలు ఒక్క నవ్వు నవ్వారు. ఆ నవ్వు ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, నా జీవితంలో మర్చిపోలేను. అయినాక అవి తీసుకున్నాక ఇక వచ్చినాక ఆ ఆనందం 4 రోజులు. అప్పుడు నా శరీరం నేను స్నానానికి వెళ్తే రుద్దుకునే పరిస్థితి కూడా లేదు. రుద్దుకుందామంటే చేతుల నొప్పులు, శరీరం నొప్పులు. అయితే అప్పుడు క్రమేణా నెలకి నొప్పులు కొంచెం తగ్గినాయి. కానీ 3 నెలల తర్వాత 41 రోజు పూర్తిగా వెళ్ళాక అక్కడ ధ్యానం ఇక వాళ్ళు కొంచెం పండగ వచ్చింది అదని చేసుకుంటే నువ్వు చేసుకోవత్తయ్యా అంటే, నేను ఒక్కదాన్ని కూర్చోలేమ్మా అని ఇక అయినాక మే నెలలో ఈ పెరిమెంట్ మొదలు పెట్టినాక ఇక అసలు ఆ రోజు నేను ధ్యానంలోకి వెళ్ళాక ఆ రోజుకి ఈ రోజు కూడా ఒక్క రోజు కూడా నేను ధ్యానం మర్చిపోలేదు. 10 నిమిషాలైనా చేస్తాను. 2022 నవంబర్ 25వ తారీఖు వచ్చాను. ఇప్పుడు కూడా ఒక్క రోజు కూడా నేను 10 నిమిషాలు కూడా చేయని రోజు అంటూ ఉండదు. 3 గంటలు మాత్రం కంపల్సరిగా చేస్తాను. అది కానీ చాలా ఆరోగ్యం. నేను 15-16 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని, ఇవాళ 3 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. అది నాకు షుగరు బీపీ ఏమీ లేదు. అప్పుడైతే ఉంది, లేదు. కానీ పిల్లలకు గొడవ ఏంటంటే ఎక్కడో ఒక చాటు ఉంటుంది, నువ్వు ట్యాబ్లెట్ వేసుకో అంటే, నేను అప్పుడు వేసుకునే ట్యాబ్లెట్ ఒక్కో రోజు వేసుకుంటా, ఒక్కో రోజు వేసుకోను. అదే నా అనుభవం. బ్రహ్మర్షి పితా పత్రిజీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రాజ్యలక్ష్మి నాకు జన్మనిచ్చింది తల్లిదండ్రి అయితే రాజ్యలక్ష్మి ప్రసాద్ గారు నా ఆరోగ్యం ఇచ్చారు. రాజ్యలక్ష్మి గారు నాకు ఎంత జూమ్లో క్లాసులు విని నేను లోపలికి ప్రతి ఒక్కటి నాకు అవసరమైనది నేను తీసుకొని అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా నా ఆరోగ్యం కుదుట పడింది అంటే రాజ్యలక్ష్మి ప్రసాద్ గారు అసలు వాళ్ళు లేరని మాత్రం నేను మాత్రం అనుకోవటం లేదు. మన మధ్యలోనే ఉన్నారు. ఎక్కడ పలాంచాట క్లాసులు ఉన్నాయి, వీరయ్య గారు, మా వారి పేరు వీరయ్య గారు క్లాసులు ఉన్నాయి, మీరు వస్తారా అంటే నేను రాపోయినా వస్తుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడ క్లాసులకైనా వెళ్ళేవాళ్ళం. ఇవాళ రాజ్యలక్ష్మి గారు ఏంటమ్మా నా పరిస్థితి ఇవాళ ఎట్టుందంటే, అక్క నీకేం బాధలేదు, నువ్వు చెయ్యి, నీకు ఏది లోపలికి తీసుకోవాలంటే అది తీసుకో, ఏది వదిలేయాలంటే అది వదిలేసేది నువ్వు లోపలికి తీసుకున్నావో నువ్వు ఇది కాదు అని చెప్తే నేను ఇప్పుడు కూడా తీసుకునేదే తీసుకుంటున్నాను, తీసుకోవట్లేదు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం తీసుకునేదాన్ని. మొత్తం తీసుకుంటే అప్పుడు శరీరం ఉపయోగంగా ఉండేది కాదు. ఇప్పుడు వదిలేశాక అవసరమైందే తీసుకుంటున్నా, అవసరమైన మాటే తీసుకుంటున్నా, అవసరమైన వస్తువే తీసుకుంటున్నా, ఏది తినాలనుకుంటే అదే తింటా. ఇదివరకు అది తింటే పడదు, ఇది తింటే పడదు. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక ఏది తిన్నా కానీ నా శరీరం సరిపడుతుంది. ఒక్క నీసుకోర తప్పక. అది జన్మల్లో మా ఇంట్లో వండటానికి వీలు లేదని మా పిల్లలకి నేను చెప్పాను. వచ్చినా కూడా మేము వెళ్ళినా కూడా మా పిల్లలు అసలు వండుకోరు. వాళ్ళు కూడా ధ్యానంలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వస్తాము అంటున్నారు, టైం పట్టిద్ది అంటున్నారు. మేమిద్దరం మాత్రం ధ్యానులవి. మా ఇంట్లో మాత్రం ఏ రోజు ధ్యానం చేసుకుంటానే ఉంటాము ఇద్దరం. అది సరే. నాకు ఇంత అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి వేల కృతజ్ఞతలు. ఇక్కడ ఉండ ఆత్మబంధువులు అందరికీ. సృష్టి పద్మ గారు క్లాస్కి వస్తే నేను అనుకునేదాన్ని, ఎప్పుడు వాళ్ళ ఇంటి గురించే ముచ్చట్లు చెప్పినట్టు చెప్పిద్ది, ఈ క్లాసులు ఏంటి అనుకున్నా. కానీ ఇవాళ ఆమె చెప్పింది 100% అని నేను నమ్ముతున్నాను. అప్పుడు తెలియక అనుకునేదాన్ని, ఇప్పుడు తెలిసి మాత్రం అనుకోవట్లేదు. వేల కృతజ్ఞతలండి. నేను అప్పుడు అన్నందుకు మీకు క్షమాపణ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓ పాట పాడదాం అంటే ఏంటి థ్యాంక్ యూ అండి.
దుర్గాదేవి గారి యొక్క అనుభవాన్ని విన్నాం కదా, వీరయ్య గారి అనుభవాన్ని కూడా తెలుసుకుందాం. ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా చక్కగా సాధన చేస్తూ ఇద్దరు కాసేపు రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళిపోతారు, ఎక్కడన్నా ఇంకేదన్నా ఉంటే ఫంక్షన్లు ఉన్నా వెళ్తారు, లేదా అంటే జనంలో కూర్చుంటారు. ఎంత అద్భుతమైన జంట. ఆ జంట యొక్క అనుభవాల్ని ఇంకా తీసుకుందాం. సార్ మాట్లాడడానికి మొహాట పడుతున్నారు. ఆ మేడం చెప్పారు, దుర్గాదేవి గారు, ఆమె యొక్క అనుభవంలో నా చివరి శ్వాస ఉన్నంత వరకు ధ్యానమే నా జీవితం అన్నారు. అదే సమయంలో శాకాహారం తీసుకుంటూ అందరూ శాకాహారులు కావాలి అని చెప్తూ ఆవిడ తన యొక్క ఎయిమ్ని, సంకల్పాన్ని తెలియజేశారు. ఆ మేడం మరొకసారి పాట పాడతారట, విందాం. ఆయన అనుభవం కూడా నేనే చెప్తానండి. మా వారు నేను వచ్చాక 6 నెలలకు వచ్చారండి ధ్యానంలోకి. అప్పుడు ఆ అనుభవం వచ్చాక నేనైతే ఒకరోజు మాంసం తినే వెళ్ళాను. తెల్లారి మాత్రం ఆదివారం వచ్చింది, తినే వెళ్ళాను ధ్యానానికి. తర్వాత మాత్రం ఆ అనుభవం వచ్చాక నేను తినను, నీ కొండను, నీ ఇష్టం, ఎక్కడన్నా తినొస్తే ఏం బాధలేదు నాకు అన్నా. సరే అట్టయితే అన్నారు. ఎప్పుడు కూడా సరే అంటారు. ఆయన చేసేది బయటికి వెళ్ళి చేసినా కానీ నా ముందు మాత్రం సరే అంటారు. సరే అన్నారు. సరే అన్నాక 2 కర్మలు వచ్చినాయి. ఈ ఊళ్ళో కర్మలు అయితే మాత్రం మాంసాలు వండుతారు. తినొచ్చారు. తినొచ్చాక మోషన్స్, వాంతులైనవి. అయినాక ఇక నేను కూడా వదిలేస్తున్నాను, వదిలేసి ధ్యానం చేస్తున్నానన్న. ఆయనకి కీళ్ల వాతం. సంవత్సరానికి 1 నెల రోజులు మంచంలో నుంచి మధ్యాహ్నం 2, 3, 4 అయ్యిందంటే ఇక మంచం మీద నుంచి లేసేవాళ్ళు కాదు. తెల్లారుజామున 2 అయితేనే లేసేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా గోడ పట్టుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన చేయటం 2 సంవత్సరాలన్నర నుంచి చేసిన, ఇప్పుడు 1.5 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అసలు గోడలు పట్టుకునే అది లేదు. 3 గంటలు 2 గంటలు మాత్రం ధ్యానం చేస్తారు. 4,000 అయ్యాయి ఆయన మందులకి. నెలకి 4,000, 5,000 కూడా అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల నుంచి 1,000 రూపాయలు కూడా అవ్వట్లేదు. అయ్యే మేము ఖర్చు పెడదామని ఏదైనా సరే విశ్వానికి మా మందులకు అయ్యే దాంట్లో మా శక్తి కొద్దిగా మేము ఖర్చు పెడదాం అనుకుంటున్నాము. వేరే ఆలోచనలు అంటూ ఆయనకి లేదు, నాకు లేదు. ధ్యానమే శరణ్యం. మీ పేరు చెప్పండి అండి. కౌలూరు గ్రామం నుంచి దువ్వ నాగలక్ష్మి గారు, ఆవిడ యొక్క అనుభవాన్ని విందాం. మీరు ఎలా ధ్యానానికి వచ్చారో, మీ యొక్క అనుభవం ఏంటో అవన్నీ కూడా తెలియచేయండి మాస్టర్స్కి. నా పేరు జువ్వా నాగలక్ష్మి. నా పేరు జువ్వా నాగలక్ష్మి. నా పేరు జువ్వా నాగలక్ష్మి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నేను 2012లో ధ్యానానికి వచ్చానండి. మాకు భోగినేని శిరీష మేడం గారు కౌలూరు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ధ్యాన పరిచయం చేశారు. ఆలయంలో 7 రోజుల సప్తాహం క్లాసులు జరిగినాయండి. మొట్టమొదటి రోజే శాకాహారం గురించి వివరించారు. ఆ రోజు నుంచే మేము శాకాహారిగా మారాము. 4 రోజులు వెళ్ళానండి. నాకు కుదిరి ఆలయంలోకి వెళ్ళటానికి కుదరలేదు. 4 రోజులు వెళ్ళాను. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆ రోజు నుంచే నేను నాన్ వెజ్ మానేశాను. నాకు చిన్నగా తలనొప్పి ఉండేది. ఆ తలనొప్పి అనేది తగ్గిపోయింది. తర్వాత నేను శాకాహారిగా ఉన్నాను, కానీ తర్వాత క్లాసులు జరగలేదు, ఏ మాస్టర్స్ రాలేదు. మాకు ఇక ధ్యానం చేయట్లేదండి. 2019లో 2018-19 సంవత్సరంలోనే మా బాబుకి కడుపులో నొప్పి వచ్చిందండి. స్కూల్లోనే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అనారోగ్య కారణంగా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నా పరిస్థితి తెలిసి రజనీ గారు, లక్ష్మి గారు బాబుని తీసుకొని రమ్మని చెప్పి క్లాసులకు రమ్మని చెప్తే వెళ్ళానండి.
అక్కడ రాజేశం గారితో పరిచయం చేసి మాకు క్లాసులకు వెళ్ళడానికి అవకాశం దొరికిందండి. నేను వాళ్ళకి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానండి. నాకు నా బిడ్డకు మరో జన్మనిచ్చిన ధ్యానానికి నేను ఎప్పటికీ సర్వదా కృతజ్ఞతతో ఉంటాను. వీళ్ళందరికీ కూడా ఎంతోమంది మాస్టర్స్ నాకు హెల్ప్ చేశారు. చాలా బాగుంది. అప్పటి నుంచి బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. శాకాహారం గురించి పెడతంటే మాంసాహారం పెట్టట్లేదని నాకు చాలా ఇబ్బందులు అయితే చాలా ఎదుర్కొన్నాను. నేను బాబు ఆరోగ్యం గురించి వెళ్ళని గుడి లేదు, తిరగని జ్యోతిష్కులు లేరు. అందరి దగ్గరికి వెళ్ళాను, చాలా ఖర్చు పెట్టాను. మా ఇంట్లో అమ్మవారు వచ్చింది, ఇలా బలి చేయాలి, అమ్మవారి గుడి కట్టాలి, ఉప్పలమ్మ అని చెప్పి ఏదో చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నేనైనా ఇంట్లో వాళ్ళ మాట కూడా వినేదాన్ని కాదు, నేను ఒప్పుకునేదాన్ని కాదు. నా ఇంట్లో నేను అలాంటివి చెయ్యను అని చెప్పి నేను చాలా మొండిగా ఉండి నేను ఒప్పుకోలేదు. నేను ధ్యానాన్ని ఆశ్రయించాను. చాలా ఇబ్బంది పడ్డాను బాబు వల్ల. నా ఇబ్బంది చూసి మా అమ్మ వాళ్ళు తన దగ్గర ఉంచుకునేవాళ్ళు బాబుని. అయితే చాలా అక్కడ ఉన్న ఫోన్ మోగినా నాకు చాలా భయం వేసేది. ముందు అసలు టెన్షన్ పడిపోయేదాన్ని. ఫోన్ మోగుతుంటేనే భయం వేసేది. చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ తిప్పి ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఏమీ లేదనేవాళ్ళు. కానీ సడన్గా బాగున్నట్టు ఉండేవాడు, కళ్ళు తిరిగి పడిపోయేవాడు. ఏంటో తెలియదు. కాలేజ్ దగ్గరికి వెళ్ళేవాడు, ఆ మధ్యలోనే వెళ్ళే దారిలోనే పడిపోవడం అట్లా జరిగేది. చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ధ్యానం క్లాసులకు తీసుకెళ్ళి ధ్యాన పరిచయం అయ్యాక బాబు కూడా ధ్యానం చేసి తన ఆరోగ్యాన్ని చక్కగా నయం చేసుకున్నాడు. చాలా బాగుంది ధ్యాన జీవితం. బాబు కూడా హాస్టల్లో ఉండి కూడా తను ధ్యానం చేస్తున్నాడండి. అసలు ముందు వినటం నేర్చుకుంటే మనం ఏదైనా వింటేనే తెలుస్తుంది, ఆచరించగలుగుతాం. విన్నది ఆచరణలో పెట్టి తెలుసుకుంటేనే చేయగలుగుతాం ఏదైనా. ధ్యాన జీవితం అద్భుతం అండి. నేను అనుకున్న పత్రిజీ గారిని చూడలేదు అనుకున్నాం. నెల రోజులకే మానస సరోవరం వచ్చారు, పత్రిజీ సార్ని చూసాము. చాలండి ఈ జీవితానికి. చాలా అద్భుతం. రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు మాకు అన్నయ్యలానే మేము ఫీల్ అయ్యేవాళ్ళం. మాతో అంతే ఇదిగా ఉండేవాళ్ళండి. చాలా సహకారం అందించారు. ఇందాకైతే ప్రసాద్ గారు మాటే నాకు వాయిస్ వినపడినట్టు అనిపించింది ధ్యానంలో కూర్చుంటే. చాలా కృతజ్ఞతలండి. ప్రసాద్ గారు పిరమిడ్లు ఇబ్రహీంపట్నంలో యాక్సిడెంట్లు జరుగుతాయని పిరమిడ్లు కట్టించారండి. అసలు వాటిని చూస్తా వెళ్తా ఉంటే ప్రసాద్ గారే గుర్తొస్తారు మాకు. రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు అందించిన సహకారంతో మేము ముందుకు వెళ్తా ఉన్నామండి. రాజలక్ష్మి గారు మాకు మరో జీవితాన్ని ఇచ్చినట్టేనండి. మేము వారి అడుగుజాడల్లోనే నడుస్తాం. మా శ్వాస ఉన్నంత వరకు మేము శ్వాస మీద ధ్యానాన్ని ఆచరిస్తాం. చిన్న పద్యం చెప్తాం. చంపదగినటువంటి శత్రువునైనా చేత చిక్కినేని కీడు చేయరాదు, మేలు చేసి పొసకు మేలు చేయుటయే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. మనకి ఎవరైనా కీడు చేసినా చేత చిక్కినప్పుడు మనం హాని చేయకుండా అతనికి మేలు చేసి పంపటమే మేలు. అదే తనకి సరైన శిక్ష తెలుసుకుంటాడు. విశ్వదాభిరామ వినురవేమ. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పద్మ గారికి, రాజలక్ష్మి గారికి, ఉషారాణి గారు, సాంబశివరావు గారికి అసలు ఎంత ఫ్రీగా వచ్చి ఉండగలుగుతామండి, సొంత ఇంట్లో ఉండగలుగుతున్నట్టు ఉంటామండి. ఈ పిరమిడ్ అవకాశాన్ని కల్పించినందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు. ఈ మేడం ఆడ బాబుకి అనారోగ్యంతో తీసుకొచ్చుకుని తర్వాత తను ఆరోగ్యం పొంది బాబుని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేసి ఆ పిల్లాడిలో తన యొక్క మొత్తం తన సంసారాన్ని కూడా సంసార నిర్మాణం అన్న బుద్ధ భగవానుని చూసుకుంటూ ఆవిడ తన జీవితాన్ని ఎంతో అద్భుతంగా ముందుకు సాగిస్తూ ఉన్నారు. చెప్పారు కదా మేడం తన అనుభవాల విశ్వదాభిరామ వినురవేమ అంటే వేమన శతకాలు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ కౌలూరు మహిళల యొక్క అనుభవాలు ఇంకా 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 అందరూ మేము షేర్ చేస్తారు. అందరూ విందామండి. మీ పేరు? సంగటగూడెం నుంచి నాగమ్మ గారు వచ్చారండి. ఆవిడ యొక్క అనుభవాన్ని విందాం. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణాళిక. మీ అందరికీ శతకోటి ఆత్మ ప్రణాళిక. నేను
ఫస్ట్ రావటం మాట్లాడటం కొంచెం నేను ధ్యానంలోకి మల్లేశ్వర ద్వారా వచ్చానండి. అంతకుముందు ఒక సమస్య కాదు, అసలు పేపర్ చదవాలన్నా కూడా కంటెంబడి నీళ్ళు నిండిపోయాయి, 2 అక్షరాలు నాకు కనపడాయి, ఒక్క 5 నిమిషాలు కూడా చదవలేకపోయేదాన్ని. అసమంటిది ధ్యానంలోకి వచ్చాక ఎంతసేపు చదివినా కూడా అసలు ఏమీ లేదు, తలకాయ నొప్పి మాత్రం తీసేసినట్టే పోయింది. తీసేసినప్పుడు చాలా ఇదిగా మల్లేశ్వర గారి మేడం ద్వారాగా వచ్చానండి నేను. ఆ క్లాసులు పెట్టడం, మా ఊళ్ళో క్లాసులు పెట్టడం, ఆ క్లాసులు మా వారు మేము వచ్చి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మాంసాహారం తినకూడదు, శాకాహారమే మంచి భోజనం అని చెప్పటం. అప్పుడే అప్పుటాంచి మానేసాం ఇద్దరం. తినకూడదు అన్నప్పుడు ఇక తినకూడదు, ఇక లైఫ్ ఉండన్నాళ్ళు కూడా ఇక అసలు దాన్ని ముట్టుకోకూడదని నేను మనసులో అనుకున్నాను. ఇద్దరం అట్నే మారిపోయినాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ధ్యానం మూలాన చాలా హాయిగా ఉంది. ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోను, అది అంతగా తగ్గాల్సిందే. తలకాయ నొప్పి అయితే తీసేసినట్టే పోయింది. అసలు పడుకుంటే ఆ కాసేపే కానీ మామూలుగా ఉన్నప్పుడు మాత్రం అసలు ఎప్పుడు తలకాయ నొప్పి పిచ్చెక్కిపోయినట్టుంది. ఒక్కోసారి అయితే అసలు ఎందుకు అంత స్థితిలోకి వెళ్ళిపోయాను. అసమంటిది ఈ ధ్యానంలోకి వచ్చాక ఎంతో సంతోషంగా ఉంటాం, తీసేసినట్టే పోవడం, చాలా చాలా హాయిగా ఉంటున్నాం, చాలా మనశ్శాంతిగా చాలా బాగా ఉంటున్నాం. ఈ మల్లేశ్వరం మేడం గారికి థ్యాంక్స్ తీసుకొచ్చినందుకు. అదే ఒక సమస్య కాదు, అన్ని సమస్యలు పోతాయి ధ్యానంలో, ఒకటనే కాదు. చాలా సంతోషంగా ఉంటాం, చాలా హాయిగా ఉంటాం. థ్యాంక్ యూ మేడం గారు. సండ్రగూడెం నుంచి వచ్చిన ఈ మేడం గారి అనుభవం విన్నారు కదా. సదా సర్వదా ఆవిడ శరీరమే వదిలేద్దాం అనుకున్నప్పుడు ఈ యొక్క ధ్యానం ఆ మల్లేశ్వరి మేడం ద్వారా తెలియపరిచారు. ఆ యొక్క ధ్యానంలో ఆవిడ అనుభవాన్ని తెలుసుకుని చక్కగా జ్ఞానాన్ని పొంది తనను తాను ఇచ్చేసుకున్నారు. ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొక్కసారి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. మీ పేరు? పద్మ అండి, పాములపేట పద్మ, కొత్తగూడెం నుంచి వచ్చాను. నా పేరు పాములపేట పద్మ అండి, కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను ధ్యానంలోకి నాకు తెలిసినా కానీ మా మామయ్య కూతురు చెప్పేది, ధ్యానం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేది. నేను హోటల్ పని చేసుకునేదాన్ని అండి. మేము పెద్దగా లేని వాళ్ళం, హోటల్ పెట్టుకొని భోజనం హోటల్ నడుపుకుంటూ ఉండేవాళ్ళం. నేను ప్రాసెస్ కొనుక్కోవాలా. అలా 2019లో హోటల్ తీసేసి ఇంటికి వెళ్ళాను, చేయలేక ఆరోగ్యం బాగట్లేదని. నేను రోజుకి 25 టాబ్లెట్లు వేసుకునేదాన్ని అండి, 1 కాదు 2 కాదు. అలా ఒకరోజు అనుకోకుండా మా తమ్ముడు ద్వారా మల్లేశ్వర మేడం గారింటి దగ్గర ఫ్రూట్ లక్ష్మి గారు వస్తున్నారని చెప్పి, మా తమ్ముడు వెళ్తున్నారని చెప్పి అక్క వస్తావా అన్నాడు. మా తమ్ముడు వెళ్ళడం కారణం ఏంటంటే 2 పిల్లలు చనిపోయారు. మా తమ్ముడికి నా కూతురుని ఇచ్చాను, 3 పిల్లలు పుట్టారు, 2 పిల్లలు చనిపోయారు. తను ఏదో అడగాల మేడం అని వెళ్తున్నా నాకు చెప్పాడు. సరే నేను వస్తానని వెళ్ళాను. ఆ రోజు నేను స్టార్ట్ అయ్యానండి ధ్యానంలోకి. మల్లేశ్వర మేడం గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను ధ్యానంలోకి. నాకు ఆ రోజే మంచి అనుభవాలు వచ్చినాయి, బాగున్నాయి. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. నాకు ధ్యానం చేసిన తర్వాత ఆరోగ్యం కూడా కొంచెం, అంతకుముందు నా బాడీ అంతా సివిడిపోయిన అన్నంలాగా ఉండేది, బాగా నొప్పులు, అసలు షుగరు 10 సంవత్సరాలు షుగర్ వచ్చింది, బీపీ, గ్యాస్ ట్రబుల్, ఎన్నోసార్లు హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అడ్మిట్ అవ్వటం, 50,000 60,000 అట్లా హాస్పిటల్కి ఎన్నో ఖర్చులు అవుతా ఉండి. అలా చేస్తా ఉండగా నాకు ధ్యానంలోకి వచ్చే బాగుంది. మళ్ళీ కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి ఒక 20 రోజులు బాధపడ్డాము. ఇంట్లో కొన్ని రోజులు ఉన్నాం, హాస్పిటల్లో కొన్ని రోజులు ఉన్నాం. నేనైతేనండి నమ్మండి, కరోనా వస్తే నేను మామూలుగా భయపడతాం కదా, ఏమైద్దని. నేను అసలు ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఇది మన జీవితం, మనమేం తెచ్చుకుంది కాదు, టైం అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం, లేదా ఉంటాం అని చెప్పి నేను అసలు భయపడలేదు. మా వారు కొంచెం టెన్షన్ పడి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాఖాహారిగా మారాను. అంతకుముందు వాటర్లో 10 కిలోలు 20 కిలోలు వండేదాన్ని, పెట్టేదాన్ని, తినేదాన్ని. అట్టా ఇక ఇంటికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చాక మానేశాను. కరోనా అప్పుడు ఎందుకో తినాలనిపించింది, మళ్ళీ హాస్పిటల్లో ఉండి తినాలని చెప్పి మా అత్తగారు అయితే గారెలు వండి మా తమ్ముడు వండి తీసుకొచ్చాడు. చికెన్ తిన్నాను, 4 సార్లు తిన్నాను చికెను, 4 సార్లు. అంతకుముందు 20 ఏళ్ళ నుంచి నేను శుక్రవారం బేసినట్టు కూడా మానేసా, వాటర్లో పని చేసినా సరే. అలాంటిది ఆఖరిసారి శుక్రవారం కూడా తిన్నా. ఇంకా ఆ రోజు అనిపించింది, ఇంకా ఆ రోజు నుంచి వదిలేశానండి. అప్పటి నుంచి శాఖాహారిగా ఉంటున్నాను.
నేను ధ్యానంలో రావడానికి కారణం నా మనవడు మనవరాలని అనుకుంటున్నాను. చేతుల మీద పెంచాను ఇద్దరిని కూడా. పాప అయితే 7 సంవత్సరాలు పెరగలేదు అసలు, సన్నగా బొమ్మలాగే ఉంది. బాబు పెరిగాడు కానీ సర్జరీ అయింది, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అనుక్షణం ఏడుస్తానే ఉండేదాన్ని. దేవుడు నేను కష్టపడ్డా, నాకు అన్నీ ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఎందుకు ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడని ఏడుస్తూ ఉండేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చాక తెలుసుకున్నాను. మేడంలో క్లాసులు చెప్పటం, యూట్యూబ్లో వినటం, వాళ్ళు అలా డిజైన్ చేసుకుని వచ్చారు వెళ్ళిపోయారని చెప్పి ఇక తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఏడవట్లా. నాకు వాళ్ళతో అనిపిస్తే మాట్లాడాలని నేను ధ్యానంలో కూర్చొని చెప్పుకుంటాను, నాతో మాట్లాడండి అని. ధ్యానంలో వచ్చి మాట్లాడుతారు, చక్కగా మాటలు చెప్తారు, కనిపిస్తారు, పెద్దవాళ్ళైనా కనిపిస్తారు. పత్రిజీ గారు మాత్రం ఒకరోజు వచ్చి కాళ్ళు కడిగించుకున్నాను నాతోటి. నాకు ఆ జన్మ ధన్యమైపోయింది. ఇంకా నేను ప్రతి క్షణం ఇదే చెబుతానండి, నాకు ఇంకేం అవసరం లేదు, అన్నీ అయిపోయినాయి, అన్నీ వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి, నాకు ధ్యానం ఉంటే చాలు, ధ్యానమే నా అమృతం అని చెప్పుకుంటాను. అలా మా మామయ్య కూతురు కూడా హెల్ప్ చేసింది. అన్నపూర్ణ అని విజయవాడలో ఉంటుంది పాప. మామ ఎప్పటి నుంచి చెప్తానే ఉంది, కాకపోతే నేను తెలుసుకోలేదు. కానీ మేడం ఈరోజు టాబ్లెట్లు అన్నీ పోయినాయి, టాబ్లెట్లు అన్నీ తగ్గించుకున్నాను, ఓమే వాడుకుంటున్నాను. కొంచెం బాడీ సివిడిపోయిన బాడీని ధ్యానం అనే ఫ్రిడ్జ్లో పెట్టి కాపాడుకుంటూ వస్తున్నాను. నేను ఇంట్లో మా అత్తగారికి మా ఆయనకి వంట చేసి పెట్టలేని దాన్ని ఇవాళ 100 మందికైనా వండగలను. అయితే ఇక్కడ పిడిమీరు 2020లో కట్టారనుకుంటా మేడం. నాకు అప్పుడు రాజలక్ష్మి గారు అంతకుముందు ఒకసాట మొహపరిచయం, ఏదో న్యూట్రిషన్ క్లబ్లో మొహపరిచయం అంతే. తర్వాత మళ్ళీ మల్లేశ్వర మేడం గారు మామిడి తోటలో పెడితే అక్కడికి వచ్చారు మేడం. అక్కడ మల్లేశ్వర మేడం అని ఈ రాజలక్ష్మి మేడం చెప్పుకుంటున్నారు, కౌరూరులో పిడిమీరు కట్టుతున్నాము వెళ్తున్నారు రోజు అని చెప్పుకుంటున్నారు. నాకు అప్పుడే మనసులో పడింది, నేను ఎప్పుడైనా సరే ఒక్కసారైనా కౌలూరు వెళ్ళి పిడిమీరులు ధ్యానం చేసుకోవాలి, వెళ్ళాలి అని ప్రతిసారి అనుకుంటా ఉంటా. ఈ మధ్య కూడా క్లాసులు బాగా జరిగిన జూమ్లో జాయిన్ అవుతూ ఉంటాను నేను. మీరు అందరూ చేస్తారు కదా, ఆ జూమ్లో జాయిన్ అవుతూ ఉంటాను. ప్రతిసారి వెళ్ళాలి మొన్న కూడా వద్దామని ప్రిపేర్ అయ్యి రాలేకపోయాం. కానీ ఈరోజు నేనే రావడం కాక నా ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొచ్చాను చెప్పి నా జన్మ ధన్యమైపోయింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి జన్మతా రుణపడి ఉంటాను. జీకే సార్కి, ఈ ధ్యానానికి, ఈ శ్వాసకి, ప్రకృతి మాతకి. చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా చదువులేదండి, నేను 3వ క్లాస్ చదువుకున్నాను, అయినా కొంచెం ఏదో తెలుగు చదువుతాను. నేను మనుషుల పట్ల ఎవరి పట్ల అయినా గౌరవంగా మంచిగా ఉంటాను. ఏమి తెలియదు, చదువుకోకపోయినా కానీ మన పెద్దలు ఇచ్చిన సంస్కారంతో అందరితో బాగుంటా. కొత్త వాళ్ళైనా సరే, బస్సులో అయినా సరే పక్క వాళ్ళని పలకరిస్తాను. మా అమ్మ అనేది, ఎందుకమ్మా నీకు పని లేదా, అట్ట పలకరిస్తావు ఏంటనేది. కానీ నాకు ఇష్టం, మనుషులంటే ఇష్టం అని పలకరించేదాన్నండి. నాకు ఈ ధ్యానం చాలండి ఈ జన్మకే. థ్యాంక్ యూ పిఎంసి, థ్యాంక్ యూ పత్రిజీ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆడుతున్నారు. ఒకసారి మేడంకి క్లాప్స్ కొడదామండి. కౌలూరులో ఉన్న గ్రామంలో సుధారాణి మేడం గారు వాళ్ళ ఇంట్లో 41 రోజుల పాటు మండల ధ్యానం చేశారు. ఆవిడ యొక్క అనుభవాన్ని విందామండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించే రాజలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ ఊరికి మొట్టమొదట విశాలాక్ష్మి రజనీ గారి దంపతులు ధ్యానాన్ని తీసుకొచ్చారండి, వారికి కూడా కృతజ్ఞతలు. ఈ ఊర్లో పిరమిడ్ని కట్టి అందరికీ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందుకోవటానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ దేవినేని సాంబశివరావు గారు, ఉషారాణి గారి దంపతులకి కృతజ్ఞతలు. నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన దుర్గక్కకి కృతజ్ఞతలు. నేను ఫస్ట్ రోజు మల్లేశ్వరి మేడం గారింటి దగ్గర సప్తాహం జరుగుతుంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ధ్యానానికి హాజరయ్యానండి. ఆ రోజు ధ్యానంలో కూర్చున్నాను. ఆ ధ్యానం అయిపోయేటప్పటికి ఈ మేడం గారు, సృష్టి పద్మ మేడం గారే వచ్చారు ఫస్ట్ రోజు. ఎలా ఉంది, మీకు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీ అనుభవాలు ఏంటి చెప్పండి అని చెప్పి అడిగారు. నాకు అంటే మ్యూజిక్ పెట్టి ధ్యానం చేపిస్తారు అనేది నాకు అసలు తెలియదండి. అంటే మేము యోగా నేర్చుకున్నాము, యోగా నేర్చుకున్నప్పుడు ధ్యానం అనేది అయితే మా ముందుకు వచ్చింది. కానీ అప్పట్లో ఏంటంటే ఈ ధ్యానానికి ఎంత విశిష్టత ఉన్నది అనేది మాకు తెలియలేదు. అమ్మో ఈ ధ్యానానికి కూర్చుంటే వాళ్ళు వచ్చి బెల్లి కొడతారు, మాకు షాప్ ఉండేది, వాళ్ళు వచ్చి బెల్లి కొడతారు, వీళ్ళు వచ్చి బెల్లి కొడతారు, ఈ ధ్యానం చేసినట్టేలే అన్నట్లు మరుగున పడిపోయింది ఆ ధ్యానం.
పడిపోయి ఏదో ప్రాపంచిక పనులు చేసుకుంటూ ఆ షాప్ పనులు చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ అట్లా అట్లా కాలక్షేపం జరిగిపోయింది. ఇట్లా ఉండంగా నాకు బాగా మానసిక ఒత్తిడి, మోకాళ్ళ నొప్పులు, చాలా ఇబ్బంది పడతా నేను ఈ ధ్యానానికి రావటం జరిగింది. నాకు చెప్పిన తర్వాత కూడా నేను ఈ ధ్యానానికి రావడానికి 1 రోజులు టైం తీసుకున్నానండి. ఆ రోజు ఈ మేడం గారు ఎలా ఉంది మీకు, ఫస్ట్ టైం ఎలా ఉంది అని చెప్పి అడిగితే, నాకు సుత్తి తీసుకొని నెత్తి మీద కొడుతున్నట్టుందండి, మీరు మ్యూజిక్ పెట్టి ధ్యానం చేయించారు ఇక్కడ, నా పరిస్థితి నాకు అలా ఉంది అని అన్నప్పుడు, మీరు బాగా మోస్తున్నారులేండి, బరువును మోస్తున్నారు, కూర్చోండి అని చెప్పి అన్నారు మేడం గారు. ఫస్ట్ ఈ మేడం గారే మాట్లాడారు. అట్లా ఉన్న స్థితిలో వచ్చిన దాన్ని నేను ఇప్పుడు మానసికంగా చాలా దృఢంగా ఉన్నాను. నా చుట్టూ పరిస్థితులు అంతకుముందు ఎలా అయితే ఉన్నా ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నా, నేను మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతున్నా. ఈ ధ్యానం అనే ఒక దివ్య జీవితానికి నేను సదా కృతజ్ఞరాలిని. మాకు రాజ్యలక్ష్మి గారు ఎంతో, ఆ దంపతులు ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని అందజేస్తూ ప్రతి నిమిషం ప్రతిరోజు మాకు జూమ్లో క్లాసులు నిర్వహిస్తూ మాకెంతో జ్ఞానాన్ని అందజేస్తున్నారు. మాకు తెలిసి తెలియక ఏదన్నా అడిగినా అలా కాదు, మీరు ఇలా ఆలోచించటం తప్పు, మీరు ఇలా తీసుకోకూడదు, మమ్మల్ని ఎంతో మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. రోజు రోజుకి కూడా ఎన్నో మార్పులు తెచ్చుకుంటూ ఎంతో ముందుకు ఎదుగుతూ అందరికీ, మాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు ధ్యానం చేసుకోండి, చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. నేను ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి 11వ తారీఖు ధ్యానంలోకి రావటం జరిగిందండి. 6 నెలల తర్వాత మా వారు కూడా వచ్చారు. నేను నాన్ వెజ్ అయితే అప్పటికి ధ్యానంలోకి వచ్చేటప్పటికి 25 సంవత్సరాల నుంచి తినట్లేదు. ఎందుకు తినట్లేదు అంటే, తింటే 72 గంటల పాటు అరగదు అని చెప్పడం జరిగిందండి. దానివలన తిని అది అరగకుండా మన లోపల ఉన్నప్పుడు మనం జబ్బులను తెచ్చుకొని ఇబ్బంది పడుకుంటా తినటం ఎందుకు అని అప్పుడు మానేశానండి. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా వారు తింటా ఉండేవారు, వండి పెట్టేదాన్ని. ధ్యానంలోకి వచ్చి 6 నెలల తర్వాత తను వస్తే, మీరు మానేయండి, 3 నెలల దగ్గర నుంచి మీరు మానేయండి, మానేస్తే మంచిది, మన కుటుంబానికి మనకి కూడా మంచిది. ఒక జీవిని చంపి దాన్ని హింస పెట్టి మనం తిని ఆనందించకూడదు, మీకు బాగుంటుంది ఆరోగ్యంగా, మన కుటుంబానికి బాగుంటుంది, మీరు తినొద్దు అని చెప్పటంతో ఆయన కూడా మెల్లగా మానేశారండి. ఇప్పుడు మా కుటుంబం శాకాహార కుటుంబమేను. కాకపోతే నేను ఆయన ఇద్దరం ధ్యానం చేస్తాము. ప్రతి నిత్యము ధ్యానం చేయని రోజు అంటూ ఉండదండి. ఎంత హడావిడిగా ఉన్నా ఒక అరగంట కూడా చేయకుండా అనేది అసలు ఉండదు. రోజుకు వీలైనంతసేపు ధ్యానం చేసుకుంటూనే ఉన్నాము. ఈ ఊర్లో క్లాసులు బాగా జరుగుతూ ఉన్నాయండి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ క్లాసులకి వీలైనంత వరకు అందరం మిస్ కాకుండానే నడుస్తూ ఉన్నాము. మా ఇంట్లో 41 డేస్ క్లాస్ కూడా పెట్టుకోవటం జరిగిందండి. చాలా అద్భుతమైన ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ ధ్యానానికి రావటం వలన జ్ఞానం ఒకటి తీసుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రశాంతంగా బతకగలము అనేది మాత్రం తెలుసుకోగలుగుతున్నామండి. లలితా సహస్రనామంలో హంసశక్తి సమన్వితాయ నమః అని చెప్తున్నారండి. అంటే హంస అంటే మన శ్వాస. మనం శ్వాస తీసుకోవటం వలన మనకి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగిన, ఆజ్ఞాచక్రంలో 2 దళాలు ఉంటాయి. ఆ దళాలలో 2 దేవతలు ఉంటారు. హంసవతి, క్షమావతి అని 2 దేవతలు ఉంటారు. ఆ దేవతలు మనం షాకుకు గురైనా, ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినా, మనకు ఆయుర్దాయం ఉన్నంత వరకు మనం శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న ఆ దేవతలిద్దరూ మనకు సహాయం చేసి మనకు శ్వాసను అందించి మన ముందుకు నడిపిస్తారు. మన దేహమే ఒక దేవాలయం. మన దేహం నిండా 3 దేవతలు కొలువై ఉన్నారు. అందులో ఈ దేవతలు మనం అందుకోలేనప్పుడు ఇది 2 దేవతలు మనకి శ్వాసను అందించి మన ముందుకు నడిపిస్తారండి. మన దేహమే దేవాలయం అని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తెలియజేస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పిఎంసి ఛానల్ వారికి, ఇక్కడికి ఈ ఛానల్ రావడానికి కారణమైన పద్మా మేడం గారికి, రాజ్యలక్ష్మి గారికి, ఈ పిరమిడ్లో అవకాశం ఇచ్చిన సాంబశివరావు గారి దంపతులకి,
ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ వేల వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం గారు చక్కగా హంస గురించి చెప్తూ శ్వాసే ఆఖరి ధ్యాస కావాలి అంటూ తన యొక్క అనుభవాన్ని తోడించి తాను ధ్యానంలో నేర్చుకున్నది ఆ యొక్క ఆలోచనల బరువుతో శుద్ధితో కొడుతున్నట్టుగా ఉంది అని ఆ రోజు అడిగితే, ఆలోచనలు మోస్తున్నారు కాబట్టి స్థితితో కొడుతున్నారు, అది వదిలేయమని తెలియజేస్తున్నారు అనేది ఆవిడకి ఆ అనుభవంలో తెలుసుకుని ఆవిడ ఇంత స్థితప్రజ్ఞతో ఇంత మనం ముందుకు వచ్చారు. ఇంత జ్ఞానాన్ని నేర్చుకుని నెక్స్ట్ ఇంకో జ్యోతి గారు అంటండి, కౌలూరు నుంచే, ఆవిడ యొక్క అనుభవాన్ని విందాం. నా పేరు జ్యోతి చెరుకూరండి. నేను ఫస్ట్ నాకు బాగా తలనొప్పి ఉండేదండి. ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మామూలుగా మందులు ఇచ్చాడు తప్ప ఏం చెప్పేవాళ్ళు కాదు. అయితే నేను మా మేనల్లుడు ఉయ్యాల ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఇలా ధ్యానం చేసుకోమని వెంకట్రావు బావ సృజనక్క వాళ్ళు చెప్పారు. అయితే ఇది ఎలా చేసుకోవాలి ఏంటంటే ఒక 2 నిమిషాలు చూపించారు కానీ నాకు క్లారిటీ తెలియలేదు. తర్వాత రాజలక్ష్మి వదిన దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తారని చెప్పారు. నేను అక్కడికి వచ్చాను. అయితే చెప్పారు ఇలా ధ్యానం చేసుకోమ్మా 11 రోజులు తగ్గిపోద్దని చెప్పారు. చేసుకున్నాను, బాగా మార్పు అనిపించింది. ఇక అప్పటి నుంచి నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నాను. నాకు అప్పటి నుంచి బాగుంది. ఎక్కడికి వెళ్ళినా ధ్యానం అంటే మాత్రం ఆత్మ బంధువులు అంటే బాగా ఎంతో అభిమానంగా ఉంటున్నానండి. నేను చాలా బాగుంటుందండి ధ్యానం. రాజలక్ష్మి వదిన వాళ్ళ ఇంట్లోనే నేర్చుకున్నాను. ఇక్కడ ప్రతిరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. అమ్మ స్వర్ణమాల పత్రిక ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని చెప్పిన రాజ్యలక్ష్మి ప్రసాద్ గారికి వేల వేల కృతజ్ఞతలు. నాకు ముందుగా చెప్పింది రాజ్యలక్ష్మి మేడం. మా ఇంటికి వచ్చారు బ్యాంక్ దగ్గర పని మీద. అమ్మ నువ్వు కూడా ధ్యానం చేసుకో అన్నారు. అంటే నాకు ధ్యానం అంటే కింద కూర్చోవటమే చేసుకుంటారని అనుకున్నాను, కానీ కుర్చీలో కూడా కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పారు. ధ్యానం అంటే ఋషులు మునులు చేసేదే కానీ ఇలా తెలీదు. 55 సంవత్సరాలు అప్పటికి ఇంత అద్భుతాలు ఉన్నాయని అసలు తెలియదు. వచ్చిన తర్వాత రజనీ లక్ష్మి గారి ఇంట్లో పెట్టిన తర్వాత అసలు మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవాళ్ళు. ఆ ప్రేమకే వెళ్ళాలనిపించేది. ఎంతో గురువులు ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాము. ప్రసాద్ గారు రోజు ఆ 41 రోజులు మాస్టర్స్ని తీసుకొచ్చేవాళ్ళు. రాజ్యలక్ష్మి గారు ప్రతిరోజు వచ్చేవాళ్ళు. వస్తుందంటే ఎంతో ప్రేమగా వెళ్ళేవాళ్ళం. అట్లా మాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ధ్యానంలో. ఆరోగ్యపరంగా ఏదైనా ఆ పత్రిజీ గారిని తెలుసుకొని చెప్పుకుంటే అవి సరైపోతాయి. అదంతా తెలుసుకొని చేసుకుంటున్నాము. ఇక్కడ మళ్ళీ ఉషా గారు సాంబశివరావు గారు దీన్ని ఒక వృక్షంలాగా చేశారు. ఇప్పుడు పూత పూసి కాయలు కాసి పళ్ళులాగా వృక్షం అయిపోయింది ఇక్కడ. వాళ్ళకి కృతజ్ఞతలు. కానీ రజనీ లక్ష్మి వాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎంతో అసలు ప్రేమగా చూస్తారు. అలాగా మొన్న ఈ మధ్య పన్ను నొప్పి వచ్చింది. జ్ఞానదంతం వచ్చిందండి. అది బాగా ఇబ్బంది పెట్టింది. నాకు అసలు అది ఇప్పటి వరకు తెలియదు. అది నొప్పి పెడుతుంటే బాధకి ప్రాణం పోయిద్ది అన్నంత బాధగా ఉండేదాన్ని. 3 నెలలు ఇబ్బంది పెట్టింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే జ్ఞానదంతం పీకాలన్నారు. బీపీ రేజ్లో ఉంటుంది, వేసుకునే ట్యాబ్లెట్ కూడా సరిపోవట్లేదు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమన్నారు. అయితే ఇంకో డాక్టరు ట్యాబ్లెట్ మార్చి ఇవన్నీ ఇబ్బంది ఎందుకు, తగ్గించుకుందాము, ఉప్పు కారం తిని తగ్గించుకొని చూద్దామని తగ్గించుకుంటా ఉన్నాక ఒకరోజు బయట మేము డ్వాక్రా పని మీద బయటకు వెళ్ళాము. సుధా ఉంది అక్కడ. సుధా ఉంది కదా, ఎందుకని రావట్లేదు నువ్వు ధ్యానానికి అంది. అంటే ఇట్లా పన్ను బాధ పెడుతుందన్న, కూర్చోలేకపోతున్నానంటే నువ్వే అన్నీ చెప్తావు కదా, వస్తే తగ్గిద్ది కదా అంది. అంటే సరేనంత తెల్లారి వచ్చాను. అప్పుడు దాకా ఎన్నో ట్యాబ్లెట్లు 3 నెలల నుంచి చేసుకుంటున్నాను.
అసలు అది వచ్చాక ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. అసలు ఆ ప్రాణం పోయిద్ది అన్నంత బాధగా ఉండేదన్నమాట. చెయ్యి అంతా నొప్పి వచ్చేసేది. అట్ట సుధాకి థ్యాంక్స్. నేను వచ్చిన ధ్యానంలో తన తర్వాత వచ్చిన నాకు జ్ఞానం చెప్పింది. ఆ బాధ పోయింది. నాకు ఏదొచ్చినా పత్రిజీ గారిని తెలుసుకొని ఆ బాధను సరి చేసుకుంటాను. అది ఎంత అద్భుతమైన ధ్యానం, ఇంత వయసు దాకా తెలీదు. పత్రిజీ గారు అందరికీ ఈ సమాజాన్ని, మన భారతదేశాన్ని, ఇతర దేశాలని మార్చారు. అది పత్రిజీ గారికి కృతజ్ఞతలు. అందరం పద్మా మేడం, మేము 5-6 శివరాత్రులు చేసుకున్నాం. మాకు పద్మా మేడం అంటే, రాజలక్ష్మి మేడం అంటే ఎంతో ఇష్టం. మాకు అసలు ఆనందం. ఆ పద్మా మేడం కూడా చక్కగా బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి పద్మ గారు. మీరు వస్తున్నారంటే చాలా సంతోషం. రాజలక్ష్మి గారు మీరు థ్యాంక్ యూ. పాట పాడాలి. కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీ నీలకంఠేశ శంకర గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరి గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరి నర్మదా కావే చంద్రభాగ. టెన్షన్ వస్తుంది. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనుర ఏ రూపముగా కొలిచేనుర తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిపై శేషతల్పమున పవళించినవో శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలపై ముగురమ్మల మూల భువిలో ఎలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. మేడం గారు చక్కగా తనకి 55 ఏళ్ల వయసులో ధ్యానం అందింది. అయినా కూడా నేను వయసును లెక్క చేయకుండా, మనసుకు కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా చక్కగా ధ్యానంలో ఎదిగి ఈ పాటలు పాడుతున్న అనుభవాన్ని మన ముందు షేర్ చేశారండి. ఆవిడకి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మీ పేరు మేడం? వినోద గారండి, కౌలూరు గ్రామం నుంచి. ఆవిడ ఇందాక మాట్లాడుతూ అన్నారు, ఈనాటి బంధమా ఇది అని అన్నారు నన్ను చూసి రాగానే, ధ్యానానికి ఇక్కడికి రాగానే కౌలూరు గ్రామంలోకి. అంటే ఒక పాట ఉంటుంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అంటారు ఒక మాస్టర్. అలాగే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ ఉషారాణి మన యొక్క ఈ పిరమిడ్లో ఆ సాంబశివరావు గారి దంపతుల సమక్షంలో ఈ వినోద గారితో మనకి మరి ఇవాళ ఇలాంటి అత్యంత అద్భుతమైన ధ్యానం, ఆ యొక్క ఆవిడ జ్ఞానాన్ని తీసుకుందాం. ఆవిడ బాగా ఎదిగారు, భగవద్గీత శ్లోకాలు కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఉన్నాళ్ళలో యంగ్ లీడర్ ఈవిడ. ఈ యొక్క కౌలూరు గ్రామంలో ఆవిడ ముందుకు వస్తే కౌలూరు అంతా దున్నేస్తారండి. థ్యాంక్ యూ అండి. మనందరి గురువు గారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ ప్రణామాలండి. ముందుగా కౌలూరుకి ధ్యానాన్ని ఇంత గ్రామీణ వాతావరణంలో ఇంతగా ధ్యానాన్ని ముందుకు తీసుకొచ్చిన రాజ్యలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకు వేల కృతజ్ఞతలండి. మామూలుగా గ్రామీణ వాతావరణంలో ఎంతమంది ధ్యానానికి వస్తున్నారంటే ఆమె రాజ్యలక్ష్మి గారి వల్లేనండి. ఆమె ఇచ్చే జ్ఞానం, ధ్యానం మేము బాగా తీసుకొని ముందుకు వస్తున్నాము. నేను 2020లో ధ్యానానికి వచ్చానండి. వచ్చిన తర్వాత సంవత్సరం బాగా చేశాను. అంతకుముందు మాంసాహారిని.
వచ్చిన తర్వాత ఒక్కరోజు ఫస్ట్ రోజే మామూలు చెప్పేశారండి. అసలు శాకాహారులుగా మారితేనే ధ్యానంలోకి రావాలని చెప్పేశారు. వచ్చిన వెంటనే గుడ్డుతో సహా శాకాహారిగా మారాము. మారిన తర్వాత సంవత్సరం కంటిన్యూగా చేశాము. చేసిన తర్వాత అనుకోకుండా కర్మలు అంటారు కదండి, అవి దేనివల్ల కాదు తెలీదు, బాడీలో కొంచెం తేడా వచ్చింది. ఇంకా దానివల్ల ఈ వయసులోనే ధ్యానం అవసరమా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటాం, పేరెంట్స్ అంటాం. దానివల్ల కొంచెం ఒక 1 ఇయర్ మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ మాంసాహారిగా మారాను. ఆ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు బ్రేక్ పడిపోయిందండి. మళ్ళా శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ కట్టిన తర్వాత 2023లో ధ్యానానికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క రోజు ప్రతి క్షణం ముందుగా ఉదయం లేవగానే ప్రకృతి మాతను, లోకమాతను, భూమాత ప్రతి ఒక్కరిని తలుచుకొని ధ్యానాన్ని పరిచయం చేసిన రాజలక్ష్మి గారిని ప్రతి ఒక్క క్షణం తలుచుకుంటూ ఉదయం సాయంత్రం తప్పకుండా ధ్యానం చేస్తూ దగ్గరలోనే ఉన్న శ్రీ లావణ్య గాయత్రి పిరమిడ్ని వినియోగించుకుంటూ విశ్వశక్తిని తీసుకుంటూ పిరమిడ్లో ఏ కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ ప్రతి ఒక్క దానిలోనూ పాల్గొంటానండి. ఒకవేళ ఇక్కడికి రాకపోయినా అదే ఆ రోజు ఏదన్నా పనుండి అసలు ఆ ప్రాణం అంతా ఇక్కడే ఉన్నట్లుగా ఉంటుందండి. ఫస్ట్ ధ్యానానికి వచ్చినప్పుడు నేను రజనీ అక్క వాళ్ళ ఇంట్లో 41 days లాస్ట్లో వచ్చాను. కట్ట కళాధర్ రెడ్డి గారు వచ్చారండి. ఇలా మైక్ పట్టుకొని మాట్లాడమని ప్రతి ఒక్కరిని ఆ రోజు పేరే చెప్పమన్నారండి. మాట్లాడిన అవసరం లేదు, మీరు పేరు చెప్పినా చాలన్నారండి. ఇలా మైక్ పట్టుకుంటే అసలు స్టేజ్ ఫియర్, అసలు కళ్ళల్లో నుంచి నీళ్ళు తెలియకుండా కారిపోయి ఈ మైక్ పట్టుకునే ధైర్యం కూడా లేదండి. అలాంటిది ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే రాజలక్ష్మి గారి ధ్యానం చెప్పిన జ్ఞానం తీసుకోవడం ద్వారానే ఇంత ఎదిగామండి మేము. ఈ పద్మా మేడం శివరాత్రికి ధ్యానం చేపిస్తుంటే ఇంట్లో గంట కూర్చోలేని వాళ్ళం తెల్లవార్లు ధ్యానానికి కూర్చోగలుగుతున్నామండి. మేము 7 hours సిట్టింగ్స్లో కూడా కూర్చున్నామండి. మాకు ఇంత గొప్ప ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న రాజలక్ష్మి ప్రసాద్ గారికి, అలాగే మా పిల్లలు 2 ఉన్నారండి, ఆ పిల్లల్ని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చాము. మాది వ్యవసాయ కుటుంబం. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు కూడా నాకు సహకరిస్తున్నందుకు వారికి ముందుగా వేల కృతజ్ఞతలండి. మా అత్తగారు కూడా ధ్యానంలోకి వచ్చారు. ఆవిడ అసలు ఫస్ట్ నుంచి శాకాహారే. తను శాకాహారిగా ఉండటం వల్ల నాకు ఇంకా చాలా అవకాశం కలిగిందండి నేను శాకాహారిగా మారడానికి కూడా. మా పిల్లలిద్దరు కూడా పూర్తి శాకాహారులుగానే మారారు. వాళ్ళు కూడా సంగీతం నేర్చుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. పద్మా మేడం గారికి వేల కృతజ్ఞతలండి. పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా వేల కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. మరి ఈ మేడం వినోద గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పాను కదా, ఇప్పుడే ఆమె చెప్తుంది తన యొక్క దీని ద్వారా. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు కళాధర్ రెడ్డి గారి క్లాసులో మైక్ కూడా పట్టుకోలేకపోయాను, అలాంటిది ఇవాళ ముందుకు వచ్చి స్పీచ్లు ఇస్తున్నాను అని చెప్పారు. చూడండి ఆవిడ యొక్క ఆత్మ ఎదుగుదల. ఇంకా ముందుకి ఈవిడ ఈ యొక్క కలువులూరు గ్రామాన్ని ఇంకా తన యొక్క ధ్యాన సాధన ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ నెక్స్ట్ బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న రాజలక్ష్మి గారు ప్రసాద్ గారు దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు నాగమణి అండి, మాది కౌలూరు గ్రామం. నేను ధ్యానంలోకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. మా బావగారు వాళ్ళ అమ్మాయి ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. నేను అనారోగ్య పరిస్థితుల కారణంగానే ధ్యానంలోకి వచ్చాను. చాలా వరకు ఆరోగ్యం పరంగా చాలా వరకు బాగుంటుందండి. ఇక్కడ అమావాస్యకి పౌర్ణానికి ప్రతి నెల 15 రోజులకు ఒకసారి క్లాసులు జరుగుతున్నాయండి. మొన్న ఈ మధ్య 108 రోజులు విశ్వశాంతి సామూహిక ధ్యానంలో భాగంగా ఇక్కడ 108 రోజుల సామూహిక ధ్యానం జరిగిందండి.
ఒక బతికొన్న శ్లోకం చెబుతాండి. రజ్యాచర్పట విరచిత కంద పుణ్య పుణ్య వివర్జిత పంద యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మతవదేవ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దారిలో దొరికిన గుడ్డ పీలికలతో తయారైన గోచీని ధరించి ఇది పుణ్యమని అది పాపమని తెలియక, ఇది పుణ్యమని అది పాపమని యోగంలోనే రమిస్తూ ఉండగా ఆత్మానందంలోనే బాలునిలాగా పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ ఆనందిస్తూ ఆత్మానందాన్ని పొందుతాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రపంచమంతా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం ఆది శంకరాచార్యులు వారి పదాలు పట్టుకొని ఆ యొక్క శ్లోకాన్ని చెప్పాలని చెప్పి చక్కగా చెప్పారు. ఏదో ఒకటి మర్చిపోతుంటారు, పర్లేదులేండి. అవన్నీ కూడా అందరము ఆ స్థితిలో నుంచి వచ్చిన వారమే. మీరు చెప్పడం కావాలి, మైక్ ముందుకు వచ్చి చెప్పడం అంతే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలండి. ఈ ఉషారాణి గారికి, సాంబశివరావు గారికి, రాజలక్ష్మి గారి, ప్రసాద్ గారికి ఆత్మ ప్రణామాలండి. లావణ్య గాయత్రి పిరమిడ్కి కృతజ్ఞతలండి. 2012లో మేము ధ్యానం గురించి అయితే పరిచయం చేసుకున్నాం, విన్నాం కానండి మాకు క్లాసులు జరగలేదు. మాకు అందువలన మేము వెనకబడిపోయాము. మళ్ళీ రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు వచ్చాక ప్రతిరోజు క్లాసులు చెప్తూ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మేము వదిలిపెట్టకుండా ప్రతిరోజు క్లాసుల్లో జాయిన్ అవుతూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నామండి. ఎవరితో ఎట్లా ఉండాలి, ఎట్లా మసులుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అని తెలుసుకుంటే ఎంతో ఆనందం, సంతోషం. ఈ ధ్యానం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. చాలా సంతోషంగా ఉన్నాము. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యిందండి, సంవత్సరం అయింది యాక్సిడెంట్ అయ్యి. తను ఎంతో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు హాస్పిటల్లో ఉంటే వెంటిలేటర్లు మీద పెట్టారండి. నేను వెళ్ళి అక్కడ కొంచెం ధ్యానం చేసి ఇక్కడ పిరమిడ్లో నీళ్ళు పట్టుకెళ్ళాను. ముందు ముఖ్యంగా అసలు ఎంతో ఇంట్రెస్ట్గా నమ్మకంతో ప్రేమతో పిరమిడ్లో నీళ్ళు పట్టుకెళ్ళాను. డాక్టర్లు అన్నారు, అమ్మ వాటర్ ఇవ్వండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇస్తుంటే అవి కాదండి మేము ఇస్తామండి అంటే, ఏముందమ్మా ఏ అయితే ఏముందన్నారు. కాదండి పిరమిడ్లో నీళ్ళండి, కొంచెం అయినా సరే ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు మధ్యాహ్నానికే వెంటిలేటర్లు తీసేశారు. అసలు ఎంత సంతోషం వేసిందో. మా నమ్మకం మా నాన్న ఇంత దాకా తీసుకొచ్చింది, బయటికి తీసుకొచ్చిందని ఈ నమ్మకం మాకుంది. అప్పుడే 3వ రోజున 7 గంటలని రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో గొల్లపూడిలో పెట్టారండి. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ నాన్న గురించి అనుకొని చేశాను, ధ్యానం చేశాను. తెల్లారే పొద్దున్నే మాస్టర్స్ నాకు ఈ ధ్యానం విలువ తెలియజేశారు. పొద్దున్నే లేచి ఆయన అంతటా ఆయనే నడిచాడు. అసలు ఎంత మెరాకిల్ అంటే ఈ ధ్యానంలో ఇంత మెరాకిల్ ఉందని. మళ్ళీ మొన్న ఇక్కడ 108 రోజుల్లో ధ్యానం పెడితే 7 గంటల ధ్యానం గురించి మా పక్కన వాళ్ళకి నేను ఎంత ఇదిగానో చెప్పుకొని అసలు క్షణం కూడా లేట్ అవ్వకుండా వెళ్ళిపోవాలి, ఆ ధ్యానంలో కూర్చోవాలి. ఎంత విలువైందో ఈ ధ్యానం, 7 గంటల ధ్యానం అని చెప్పి చాలా ఆత్రతో వచ్చి కూర్చున్నాము. ఎంతో తెలుసుకున్నాము. అసలు ఎంతో ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. రాజలక్ష్మి గారు క్లాసు స్వాధ్యాయం చదివి చెప్తుంటే అసలు ఎంత ఇదిగానే ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నామోనండి. ఈ గాయత్రి